హిందీ ఇండస్ట్రీకి 4 నెలల్లోనే సరికొత్త ఇండస్ట్రీ హిట్ వచ్చింది. గత డిసెంబర్లో రిలీజ్ అయిన ధురంధర్ మొదటి భాగం 800 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అయిన ధురంధర్ 2 కేవలం 2 వారాల్లోనే ధురంధర్ 1 కలెక్షన్స్ను అధిగమించి సరికొత్త ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వరల్డ్ వైడ్గా ధురంధర్ సీక్వెల్ 1500 కోట్లు దాటి పరుగులు తీస్తోంది. 2008లో ఆమిర్ ఖాన్ నటించిన గజనీ చిత్రం హిందీలో తొలిసారి 100 కోట్లు కొల్లగొట్టింది. అప్పట్లో 100 కోట్ల వసూళ్లు అంటే అది బాలీవుడ్ కు మాత్రమే సాధ్యం అనుకున్నారంతా. కానీ ఇప్పుడు సేమ్ ఇండస్ట్రీ 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తోంది. మార్చి 19న థియేటర్స్ లోకి వచ్చిన ధురంధర్ 2 2 వారాల్లోనే హిందీ ఇండస్ట్రీకి 900 కోట్ల వసూళ్లను అందించి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతకుముందు ధురంధర్ 1 కొల్లగొట్టిన 800 కోట్లకు పైగా వసూళ్లను తిరగరాసింది. సరికొత్తగా 900 కోట్ల క్లబ్ ను ఓపెన్ చేయటం మాత్రమే కాదు, 1000 కోట్లు కూడా కొల్లగొట్టి హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. గతంలో జవాన్, పఠాన్, ధురంధర్ 1 లాంటి చిత్రాలు 1000 కోట్లు కొల్లగొట్టినా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ వర్షన్స్ ను కలుపుకుంటే 1000 వాలా పేలింది. కానీ ఇప్పుడు ధురంధర్ 2 కేవలం హిందీ వర్షన్ తోనే 1000 కోట్లకు టార్గెట్ పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ధురంధర్ 2 కలెక్షన్స్ 1500 కోట్లు దాటితే ఇందులో ఇండియా నుంచే అంటే 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్ నుంచి రికార్డు స్థాయిలో 360 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ కు 1000 కోట్ల క్లబ్ ను పరిచయం చేయడం మాత్రమే కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ బాహుబలి 2, పుష్ప 2 వసూళ్లను తిరగరాసేందుకు ధురంధర్ 2 చాలా ప్రయత్నాలు చేస్తోంది. మొత్తంగా రాబోయే 2 వారాలు ధురంధర్ 2 కలెక్షన్స్ చాలా కీలకంగా మారనున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.